విగ్రహ ఆవిష్కరణ చరిత్రలో స్థిరస్థాయిగా ఉంటుందన్న బట్టి విక్రమార్క. విగ్రహ స్వరూపాన్ని మార్చడాన్ని నిరసిస్తూ పాలాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కవిత. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచారన్న బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదాలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నేత నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం చర్చలు వివాదాలకు స్వస్తి పలకాలన్నారు. తెలంగాణ మహిళ యొక్క ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఇప్పుడున్న విగ్రహం ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షం మధ్య చర్చలు విమర్శలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఈ రాష్ట్రానికి ఏ పేరు ఉండాలి, ఎటువంటి నమూనా ఉండాలని అవసరం లేదు. గతంలో ప్రభుత్వం ఒక రూపంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు అని చెప్పేసి అది బీఆర్ఎస్ తల్లి విగ్రహం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరొక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఈ తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్పి అంటున్నారు. తెలంగాణకు తల్లి అంటూ ప్రతిరూపం ఏమి లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని వాళ్ళు రూపుదిద్దుకొని కొన్ని విగ్రహాలు తయారు చేసి తెలంగాణ తల్లి అని చెప్పి అంటున్నారు. ఇది ఈ వాదంలో పోయే కంటే కూడా రాష్ట్రానికి ఏం కావాలి, సమస్యలు ఏంటి, తెలంగాణ ప్రజలకున్న సమస్యలు ఏంటి, తెలంగాణ మహిళలకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటిని అమలు చేయటం ఏంటి, దేని మీద దృష్టి పెట్టకుండా కేవలం విగ్రహాల చుట్టూ ఏ విగ్రహం ఉండాలి, అది కాంగ్రెస్ బీఆర్ఎస్ విగ్రహం, కాంగ్రెస్ పెట్టిన విగ్రహం ఉండాలా బీఆర్ఎస్ పెట్టిన విగ్రహం ఉండాలనేది ఇటువంటి అన్నీ కూడా దీనివల్ల అనవసరమైన వివాదాల్లో లాగడం వల్ల సమస్యలు పక్కదారి పట్టడం తప్ప ఇంకో ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని ఇలాంటి చర్చలకి ఇలాంటి వివాదాలని స్వస్తి పలికి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ప్రజా సమస్యలపైన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి, ప్రజల గురించి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల గురించి, వాటి అమలు తీరు గురించి ప్రధాన ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం చర్చించాలని చెప్పేసి దీన్ని మొత్తం పక్కన పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి మీకు తెలియజేస్తాను. అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటే నిజాంగా పరిపాలన లాస్ట్ టైం తెలంగాణ తల్లి చూపిస్తుంది. అయితే ఇప్పుడు అతను రైతుకు సంబంధించింది కూడా ఇప్పుడు పెడుతున్నాము. దానివల్ల రైతు అంటే అన్నం పెట్టే రైతు కూడా తెలంగాణ తల్లి నిదర్శనంగా ఉండబోతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏ తల్లి పెట్టినా అది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఇష్టాయిష్టాలతోటి పెట్టుకున్న విగ్రహాలు తప్ప అవి దీంట్లో ప్రజాభిప్రాయం ప్రతిబింబించడం లేదు. ఒకటి అసలు ముందు తెలంగాణ తల్లి ఉంటే ఆ తల్లి విగ్రహం తల్లిలాగా ఉందా లేదా అనేది చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రత్యేకంగా తల్లి ఏం లేదు. తెలంగాణ తల్లి ఉంటే ఆ తల్లిలాగా ఉందా లేదా రూపం చర్చ చెప్పొచ్చు. కానీ అది కేసీఆర్ తెలంగాణ తల్లి ఒక రకంగా ఉంది, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి ఒక రకంగా ఉంది, ఇంకోళ్ళు చెప్పే తెలంగాణ తల్లి ఇంకో రకంగా ఉంటుంది. ఇది వాదాలకు అవసరం లేదు. అసలు ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ మహిళ యొక్క ప్రతిరూపాన్ని ప్రతిబింబించేలాగా ఉండటం సరైంది. అది ఇప్పుడు పెట్టిన విగ్రహం ఉందని చెప్పవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. చూడగానే చేతులెత్తి మొక్కేలా ఉండే రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించినట్టే అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. తెలంగాణ సంస్కృతికి మారుపేరైన బతుకమ్మ చిహ్నాన్ని తెలంగాణ తల్లి నుండి దూరం చేసి తెలంగాణ ఆడపడుచులను అవమానించేలా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రపంచం మొత్తానికి కూడా దృష్టి చూసినట్టుగా ప్రపంచం మొత్తానికి కూడా తెలంగాణ అస్తిత్వాన్ని చూపించే విధంగా ఉన్న ఆ యొక్క ఏదైతే బతుకమ్మ ఉందో ఆ బతుకమ్మను కూడా పూర్తి స్థాయిలో లేకుండా చేసేసిన చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఇది ప్రపంచంలో ఇవాళ అనేక దేశాల్లో ఆడుతున్న చరిత్ర ఇవాళ బతుకమ్మది. దాన్ని కూడా తీసేస్తూ ఇవాళ ఎంతో అత్యంత హేయమైన చేతిలో తల్లి అంటే తెలంగాణ తల్లి అంటే దేవతా స్వరూపం. దేవతలు ఎలా ఉంటారు, మనం పూజించే విధంగాను మనం వారిని చూసి చేతులెత్తి నమస్కరించే విధంగాను ఉంటాయి ఎక్కడైనా. కానీ ఇవాళ ఒక సాధారణ స్త్రీలాగా ఒక మామూలు వ్యక్తిగా అలానే చేతులు కనీసం బతుకమ్మ లాంటిది కూడా లేకుండా తీసేసి నెత్తి మీద ఎటువంటి యొక్క కిరీటాలు కానీ ఏమీ లేకుండా తీసేసి ఊరికే ఒక అభయహస్తాన్ని పేరు చెబుతూ ఒక హస్తాన్ని వారి యొక్క పార్టీ గుర్తుని చేతికి చూపిస్తూ ఇవాళ నిర్మించారంటే ఇంతకంటే ఘోరమైన స్థితి ఇంకెక్కడ ఉండదు.
తెలంగాణ అస్తిత్వానికి ఒక గొప్పదనాన్ని ఇచ్చే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ధనంలో చక్కటి తెలంగాణ విగ్రహానికి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఒక నిండుతనాన్ని ఇచ్చారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ గుర్తొస్తూ ఉంటుంది. చక్కటి పూలని పూజించేటటువంటి చక్కటి సాంప్రదాయం మనకున్నది. కులాలకు మతాలకు అతీతంగా జరుపుకుంటూ ఉంటారు. అలాంటి బతుకమ్మను ఈరోజు వాళ్ళు ఆవిష్కరించినటువంటి విగ్రహంలో అది మాయమైపోయింది. మరి మీరే చూడండి, కేవలం కిరీటాన్ని కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. భారతమాతకి తెలుగు తల్లికి కూడా చక్కటి నిండుతనాన్ని ఇచ్చేటటువంటి అది ఇవాళ విగ్రహము చాలా పేదరాలుగా ఉన్నది. మరి వాటన్నిటిని కూడా మేము ఎవరము అంగీకరించలేకపోతా ఉన్నాం. కాబట్టి మా రామన్న చెప్పినట్టు మళ్ళీ ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆవిష్కరించినటువంటి విగ్రహాన్ని మేము ఖచ్చితంగా గాంధీ భవన్కి పంపిస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ రోజున మన అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా మా మాజీ శాసనసభ్యులు శ్రీ మత్స్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ తల్లి విగ్రహానికి జరుగుతున్న అవమానకరాన్ని నిరసిస్తూ ఇలా క్షీరాభిషేకం చేసుకుంటూ ఆ యొక్క తెలంగాణ తల్లికి ఇలా పూలమాల అలంకృతం చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇవాళ 2025 సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఆ రోజున మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోదండరామ్ గారు, ఇలాంటి యోధాని హోదులందరూ కూడా ఆయా విగ్రహం రూపకల్పనలో భాగస్వాములయ్యి ఆ విగ్రహాన్ని అలా ఉంచాలి అనే ఒక సంకల్పం చేస్తే ఆ యొక్క విగ్రహాన్ని అస్తిత్వాన్ని కోల్పోయేట్టుగా తెలంగాణ అంటేనే బతుకమ్మలు అంటేనే తెలంగాణ అని ఇవాళ ప్రపంచ దేశాలు మురుస్తున్న సందర్భంలో ఆ బతుకమ్మల యొక్క చిహ్నాన్ని తొలగించి అలాగే ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా హీనస్థితిలో ఉన్నారని తెలియజేయండి. అది సామాన్యమైన స్త్రీగా ఆమెను రూపకల్పన చేయడం చాలా దారుణమైన విషయం. మరి ఉద్యమమైనప్పుడు తయారు చేసిన విగ్రహం ఇది. తెలుగు తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఉద్యమం అప్పుడు తయారు చేసిన విగ్రహం అది. ఆ విగ్రహం మార్చడం చాలా అనిష్టంగా మార్చారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న విగ్రహం అది ఏ రకంగా ఉన్నది, ఇప్పుడున్న విగ్రహం అనేది కూడా మరి కాంగ్రెస్ వారికి తెలుసు. అది కావాలని విగ్రహాలు ఏ పని చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలు మార్చి మరి డెవలప్ లేని చేయలేమని చెప్పి విగ్రహాల మీద దృష్టి పెట్టి మరి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు. ప్రజాపాలన మరి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం తప్ప ఇది ఏమీ లేదు. ఏ క్లాసుగా మన తెలంగాణ తల్లి విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా రాముణ్ణి లక్ష్మణ్ణి పెట్టేటప్పుడు విగ్రహాలు ఏ రకంగా ప్రజలకి మరి అనుగుణంగా ఉంటాయో అనేది పెడతారు తప్ప అదే రకంగా తెలంగాణ తల్లి కూడా మరి అదే రకంగా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అకాల వర్షం మూలంగా ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని పోనకల్ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు అల్లం రవి అన్నారు. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షం వల్ల ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఎవరు అధైర్యపడొద్దన్నారు. బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ రాజకీయం చేసి రైతులను అయోమయంలో పడేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై బురద జల్లాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సన్నపట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి దీన్ని వర్షం పడడాన్ని బేస్ చేసుకొని మరి జాన్సన్ నాయక్ గారు ఇలా ప్రభుత్వం మీద బురదలడానికి మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చేయడానికి మరి ఎన్నో మాయమాటలు చెప్పడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, మీ గత 10 సంవత్సరాల్లో మీరు చేసింది లేదు, పోయేది లేదు. ఈ సంవత్సరం లోపలనే 6 గ్యారెంటీలు అనుకొని 6 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. మరి 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. జాన్సన్ గారు 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. మరి మీరు ఉండే అమెరికా విదేశాలలో ఉండే మీకు రైతుల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు ఎలాంటి అవగాహన లేదండి. మీరు దయచేసి మా ప్రభుత్వం మీద కావచ్చు, మా మీద కావచ్చు గురుదేల మాట్లాడకండి. మీకు అసలు రైతుల గురించి అవగాహన ఏమన్నా ఉందని అడుగుతున్నాను జాన్సన్ గారు. మీకు పంట కాల పరిమితి ఎన్ని రోజుల్లో మీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. కనీసంగా ఏ రైతు ఎకరానికి ఎన్ని కింటాల ఓట్లు వండేయగలుగుతారో మీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. మీకు కనీసంగా రైతుల బాధలు వేదలు ఏమి తెలియకుండానే ఇష్టరాజ్యంగా కేటీఆర్ మీ దోస్తుని మీకు టికెట్ ఇవ్వగానే ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ వాలిపోవడం కాదండి. మీరు ప్రజల పట్ల ప్రజల బాధలు బాధల్ని ప్రజల నష్టాలని మీరు ఏ రోజన్నా మీరు అడిగి తెలుసుకోవడం జరిగిందా? మీరు రావడం, కార్యకర్తలని కలవడం, చక్కగా పోవడం, ఫ్లైట్ ఎక్కడం, మీరు అమెరికాలో ఉండడం, మీకు అంతే తప్ప మీ బిజినెస్ తప్ప మీకు ఏం తెలియదండి. ఐటీ అని మీ ఐటీ మంత్రితో ఏం చేసుకున్నారండి? కొన్ని వేల వందల కోట్లు దోసుకున్నారు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నష్టం గురించి అయితే మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసి కూర్చుందండి.
మీరు దాన్ని ఆలోచించకుండా మీ తప్పులు మీ కింద పెట్టుకొని మీరు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు, సహించేది లేదని మేము మరీ మరీ హెచ్చరిస్తున్నాం. అదే కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమను ఇబ్బందులకు గురి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మాట్లాడతాము సార్, ఇలా మీరు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించు, కానీ అరెస్ట్ చేయించారు, కొట్టిపించారు, మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్లపై దిగజారదీసారు, అంతకింత అనుభవిస్తారు సార్. సార్ మేము ఎలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చాం, మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము, మేము ధర్నాకు రాలే, ఒకరు దోపిడీ చేయలే, ఒకరు ఇల్లు దోసుకు రాలే. ఇలా ఏ కేసు పెడతావో పెట్టించు, కానీ మేనిఫెస్టోలో ఉన్న 18,000 జీతం అమలు కావాలి, నాకు ఉద్యోగ భద్రత కావాలి. ఆ రెండు అయ్యేంత వరకు ఆశ ఏంది, ఆశ తడాకేందో చూపిస్తాం. ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టిపించినామో అంతకంత మేము తీర్చుకుంటాం. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నీళ్లు నిధుల నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో బీఆర్ఎస్ పాలకులకు అప్పగిస్తే 7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. చాలా మందికి ఆలోచన రావచ్చు, ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు? మొదటిది, తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, స్వతంత్రంగా బతకటం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకునేటువంటి వాడు. అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలుమూలల భావ స్వేచ్ఛను వ్యక్తపరచడమే కాదు, స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాగానే నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్ములుగా కొలుస్తూ మహాలక్ష్ములంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. అలాగే వారందరికి కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీరు అప్పుల భారంలో పడేస్తే అతలాకుతలం అవుతూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అప్పులు కట్టాల్సిన బాధ్యత మా పైన పడితే దాదాపు 64,000 కోట్ల రూపాయల్ని మీరు చేసిన అప్పులకి వడ్డీ అసలు కొంత ఈ సంవత్సరం కట్టుకుంటూ వచ్చాం. అట్లాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి మొదలుపెట్టి నిరంతరం ఈరోజు 200 యూనిట్ ఉచిత కరెంటు ఇస్తూ వచ్చాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేటెంట్ రైట్ గా ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తుని క్వాలిటీ పవర్ తో దాదాపు 12,000 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ డిస్కౌంట్ కట్టాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అనేక రకాలైన ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆ గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు అందరికీ అందిస్తా ఉన్నాం. అట్లాగే మిత్రులారా, మేము ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మెడ తెంపుకోనైనా సరే మేమిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో దాదాపు
21,000 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లోకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత. ఈ నెల 12-13 హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దగాపడ్డ కళాకారుల డప్పుల మూత కార్యక్రమం జరుగుతుందని తెలంగాణ ధూమ్ధామ్ కవి గాయకులు కిషోర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నా ఆత్మీయ కళాకారులారా, వందనం, కళాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం. డిసెంబర్ 12-13 పాటల పల్లకిలో 32 గంటలు దగాపడ్డ కళాకారుల డప్పుల మూత సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా దగాపడ్డ కళాకారులంతా దండై కదలాలే, సుందరయ్య విజ్ఞాన కేంద్రం దద్దరిల్లాలే, 2 రోజులు ఆట పాటలు మారుమోగాలే. ప్రతి కళాకారుడు 4 నుంచి 5 నిమిషాలు అయినా ఆ వేదిక మీద 10 సంవత్సరాల తన కన్నీళ్లు, తన గోస, తన గోడు, తన ఆకలి మంట తన మాటల్లోనే చెప్పుకోవాలి, తన పాటల్లోనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు సైనికులై, ప్రతి ఒక్కరు కార్యకర్తలై, ప్రతి ఒక్కరు వాలంటీర్లై కదలాలే, కదిలించాలి. 2 రోజుల ఈ పాటల పల్లకి ఒక దీక్షలాగా కొనసాగాలి. 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మన కళ నిజం కావాలి. దగాపడ్డ కళాకారులారా, అందరూ ఏకమై మన లక్ష్యాన్ని చేరుదాం. సారథి కళాకారులకు ఈ సందర్భంగా చేతులెత్తి వినమ్రంగా వేడుకుంటున్నా. మన తోటి కళాకారులు, మీ తోటి కళాకారులు న్యాయమైన డిమాండ్ ఇది. మీరు కూడా వచ్చి ఈ పాటల పల్లకిలో మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. సారథిలో ఉద్యోగాల కోసం 10 సంవత్సరాలుగా పడిగాపులు కాస్తున్న, ఎదురు చూస్తున్న కళాకారులకు ప్రభుత్వం ఆదుకొని ఆకలి తీరుస్తుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కదిలి ఈ పాటల పల్లకిని విజయవంతం చేసుకుందాం. ఈ పాటల పల్లకిని విజయవంతం చేసుకుందాం. మన లక్ష్యాన్ని చేరుకుందాం. మీ నేర్నాల కిషోర్. నమస్కారం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అసభ్యకర పోస్టులు చేశారన్న ఆరోపణతో ఆర్జీవీపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపైన ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడంపై రోజు రోజుకి వివాదం ముదురుతుంది. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం మధ్య వివాదం రాజుకుంటుంది. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ తల్లి వద్దురా, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు, ఉపకార వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ల ప్రాంతంలో భిక్షాటన చేపట్టారు. 8,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. విద్యారంగానికి పెద్దపీట వేయాలని, అసెంబ్లీ సమావేశంలో విద్యారంగ సమస్యలు ప్రస్తావన కూడా తేవడం లేదని మండిపడ్డారు. ఏఐఎస్ఎఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ని విడుదల చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయినప్పుడు కూడా కనీసం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 21, 22, 23, 24, 25 సంవత్సరానికి సంబంధించింది కూడా సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బకాయిలు ఉంటే బకాయిలు రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ని విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఇవాళ ఖమ్మం నగరంలో కొత్త బస్ స్టాండ్ మిగతా కొన్ని సెంటర్లో ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో భిక్షాటన చేసి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యార్థుల పట్ల విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేదని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి డిమాండ్ చేస్తుంది. Please like, share and subscribe Sneha TV.